హాయ్ అండి. ఇక్కడ మీకు చూపిస్తున్నది వచ్చేసి 3 లేయర్ ఫ్రాక్ అనమాట. ఈ ఫ్రాక్ కటింగ్, స్టిచ్చింగ్ ప్రాసెస్ ఈ వీడియోలో అయితే ఉంటుందండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ వచ్చేసి ఇది 4 లేయర్స్ అండి. ఫ్రంట్, బ్యాక్ 2 కూడా ఒకేసారి అయితే కట్ చేస్తామన్నమాట. ఇది వచ్చేసి బాడీ పార్ట్ కోసం అనమాట. బాడీ పార్ట్ కోసం ఈ విధంగా మనము క్లాత్ని అయితే తీసుకున్నామన్నమాట. తీసుకున్న తర్వాత చూడండి, క్లోజ్గా ఉన్నది మన వైపు ఉంచుకోవాలి. ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి బాడీ యొక్క పొడవును అయితే మెజర్ చేసుకోవాలండి. ఈ డ్రెస్కి బాడీ పొడవు వచ్చేసి 14 ఇంచెస్ అండి. ఒక 14 ఇంచెస్ మనం ఇక్కడైతే మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా 14 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ అయితే వేసుకోవాలన్నమాట. చూడండి, క్లాత్ని అయితే మనం ఫోల్డ్ చేసాం కదా, ఈ యొక్క ఫోల్డింగ్స్ అన్నీ కూడా సమానంగా ఉండేటట్లుగా చూసుకొని ఈ యొక్క లైన్ అయితే ఈ విధంగా మనం ఎల్ స్కేల్తో వేసుకుంటే మనకి నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనము కట్ చేస్తున్నది వచ్చేసి బోట్ నెక్ అండి. దానికోసం వచ్చేసి ఫుల్ షోల్డర్, నెక్, షోల్డర్ 2 కలిపి అయితే 6 ఇంచులకి అయితే మార్క్ చేశానండి. ఇందులో 3 ఇంచులు వచ్చేసి నెక్ విడ్త్, 3 ఇంచులు వచ్చేసి షోల్డర్ అనమాట. నెక్స్ట్ అదే 6 ఇంచులు చంక డౌన్ మార్క్ చేశాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి 5 ఇంచెస్కి అనమాట. ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ చూడండి, ఈ షోల్డర్ వెడల్పు వచ్చేసి ఇంకొక 1/2 ఇంచ్ అయితే పెంచుతున్నానండి. ఇది వచ్చేసి బోట్ నెక్ అనేది పైకి పెట్టమన్నారన్నమాట. దానికోసం వచ్చేసి ఈ విధంగా పైకి పెట్టేసి 4 ఇంచులకైతే నెక్ విడ్త్ మార్క్ చేశానండి. మిగతా అది వచ్చేసి మనకి 2.5 వచ్చేసి షోల్డర్ కింద వదిలేసాను అనమాట. నెక్స్ట్ అదే చంక డౌన్గా కూడా మార్క్ చేశాను అనమాట. మార్క్ చేసి 1 ఇంచ్కి వచ్చేసి ఇక్కడ క్రాస్గా మార్క్ చేసుకొని చంక కర్వ్ అయితే ఇచ్చానండి. అదేవిధంగా నెక్ వైపు కూడా చూడండి, నెక్ రౌండ్ అనేది ఇచ్చానమాట. ఈ విధంగా మార్క్ చేసేసి నెక్స్ట్ చెస్ట్ లూజ్ అండి. చెస్ట్ లూజ్ 32 అనమాట. అంటే 8 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేయాలి. అదేవిధంగా నడుము దగ్గర వచ్చేసి మనకి 30 ఇంచెస్ అంటే 7.5 ఇంచులకు మార్క్ చేసుకొని ఇంకొక 1/2 ఇంచ్ వచ్చేసి మనము టక్సుల కోసము ఎక్స్ట్రా ఖర్చు ఈ మొత్తము మార్క్ చేసేసుకోవాలండి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మనము ఫ్రంట్, బ్యాక్ 2 కూడా ఒకేసారి అయితే కట్ చేసుకుంటున్నాము. ఓకేనా, ఈ విధంగా కట్ చేసాం కదా. కట్ చేసిన తర్వాత చూడండి, నెక్ పాయింట్ దగ్గర ఒక టక్స్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ నెక్ అయితే నేను ఇప్పుడు కట్ చేయట్లేదండి, స్టిచ్చింగ్ ప్రాసెస్లో అయితే కట్ చేస్తాను. ఈ మధ్యలో వచ్చేసి మనకి టక్స్లు అయితే వేసుకుంటాం అనమాట. ఓకేనా, ఫ్రంట్, బ్యాక్ 2 కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఇది శారీ అండి. దీంతో ఇప్పుడు మనం 3 లేయర్ ఫ్రాక్ అయితే కుట్టాలి. శారీ మొత్తము కూడా ఒకటే లీఫ్ డిజైన్తో అయితే వచ్చేసిందండి. మొత్తము కూడా చూడండి, దీంట్లో బాడీ పార్ట్ని అయితే నేను కట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ బాడీ పార్ట్ని అయితే కట్ చేశాను కదా. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పార్ట్ అనమాట. హ్యాండ్ పార్ట్ కోసం కూడా లైనింగ్ని అయితే తీసుకోవాలన్నమాట. ఈ హ్యాండ్ పార్ట్కి సరిపడా లైనింగ్ని అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ దీన్ని చూడండి, 4 ఫోల్డింగ్స్ వేసి చివర అంచున క్రాస్ని అయితే తీస్తున్నాను అనమాట. ఈ విధంగా క్రాస్ తీసిన తర్వాత ఇక్కడ హ్యాండ్ యొక్క పొడవు వచ్చేసి 11 ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ స్కేల్తో ఒక లైన్ అయితే వేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ యొక్క చివరి లూజు మనకి 5 ఇంచెస్ అనమాట. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత పై వైపున ఒక 3 ఇంచెస్కి డౌన్ చేసుకొని ఇక్కడ వచ్చేసి మనము హ్యాండ్ యొక్క లూజుని మార్క్ చేసుకోవాలండి. 7.5 ఇంచెస్ అనేది ఇక్కడ మార్క్ చేసి ఈ విధంగా కర్వ్ అనేది తీసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ స్కేల్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా స్కేల్ని యూజ్ చేసి కర్వ్ షేప్ అనేది ఇచ్చేసాను అనమాట. ఈ సైడ్ని కనిపించేది వచ్చేసి మనకి కచ్ అండి. ఈ విధంగా మనము మార్కింగ్ చేసేసుకుంటే హ్యాండ్ పార్ట్ అనేది అయిపోతుంది అనమాట. నెక్స్ట్ చూడండి, నీట్గా అయితే కట్ చేసుకోవాలి. హ్యాండ్ యొక్క మిడిల్ పార్ట్లో ఒక టక్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఈ విధంగా మనము హ్యాండ్ పార్ట్కి ఒక సైడ్ అయితే లోతు తీయాలండి. డ్రెస్సెస్కి అయినా బ్లౌజెస్కి అయినా కంపల్సరీ దేనికైనా సరే హ్యాండ్ పార్ట్కి ఒక సైడ్ అయితే లోతు తీసుకోవాలన్నమాట. ఈ విధంగా లోతు తీసింది వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ సైడ్ కుట్టుకుంటామన్నమాట. నెక్స్ట్ మనము దీనికి సరిపడా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుంటే మనకి బాడీ పార్ట్ వరకు కంప్లీట్ అయిపోయినట్లేనండి. నెక్స్ట్ మనము బాటమ్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేయాలి. ఇది వచ్చేసి మనకి 3 లేయర్ ఫ్రాక్ అండి. దానికోసం ఈ యొక్క క్లాత్ని చూడండి, 3 ఫోల్డింగ్స్ అయితే వేసాను అనమాట. శారీని 3 ఫోల్డింగ్స్ వేసి ఈ 3 చోట్ల ఈ విధంగా మనము కొంచెం కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసి ఈ విధంగా లాగేస్తే మనకి వచ్చేస్తుందండి ఈజీగా. దీన్ని కట్ చేసే పని లేకుండా ఈ విధంగా లాగినా సరే మనకి ఈజీగా అయితే వచ్చేస్తుందండి. ఇట్లాగని చెప్పేసి అన్ని క్లాతులను ఈ విధంగా లాగకూడదు అనమాట. ఇది సిల్క్ కాబట్టి మనకి ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా. నెక్స్ట్ మనము దీనికి 2.5 మీటర్ లైనింగ్ క్లాత్ని అయితే తీసుకున్నామండి బాటమ్ ఫ్యాబ్రిక్ కుట్టడం కోసము. ఓకే అండి, నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ అనమాట. ఫస్ట్ అయితే హ్యాండ్ పార్ట్ని కుట్టుకుందాము. ఈ విధంగా టక్స్లు పెట్టేసుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది అనమాట, క్రాస్ తీసిన వైపు అని చెప్పేసి. 2 ఒకవైపు కుట్టకుండా మనము కుట్టుకోవడానికి ఈజీగా అయితే ఉంటుందండి. ఫస్ట్ చూడండి, ఇక్కడ వచ్చేసి నేను ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేస్తున్నాను అనమాట. దానికోసం థ్రెడ్ని అయితే ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ మనము ఇక్కడ చూపిస్తున్న విధంగా కింది వైపున స్ట్రైట్గా కుట్టేసుకోవాలండి. రెండో హ్యాండ్ని కూడా నేను ఒకేసారి అయితే కుడుతున్నాను అనమాట. ఈ విధంగా కుట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఒక్కొక్కసారి ఏంటంటే క్రాస్ తీసినవి 2 ఒకే వైపు కుట్టేస్తూ ఉంటాం, విప్పి మళ్ళీ కుడతా ఉంటాం అనమాట.
అలాంటి ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉండాలంటే ఈ విధంగా రెండు కూడా ఒకేసారి పెట్టి కుట్టుకున్నాం అనుకోండి సరిపోతుంది. 2 హ్యాండ్స్ కూడా కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి దీనిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టుకొని కుట్టుకోవాలి. ఫస్ట్ చూడండి ఈ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టాను కదా, ఈ క్లాత్ని అయితే కరెక్ట్గా పెట్టుకొని మనము ఫస్ట్ చివరి అంచున ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. స్ట్రెయిట్గా ఒక స్టిచ్ అయితే నీట్గా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టాం కదా. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఈ క్లాత్ని పై వైపుకి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. పైపింగ్ చూడండి మనకి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఈ విధంగా మనము పై వైపున ఒక స్టిచ్ అయితే వేసేసేయాలండి. స్ట్రెయిట్గా మనము పైపింగ్ థ్రెడ్ పక్కగా వేయాలన్నమాట. కుట్టు అనేది ఈ విధంగా వేసుకుంటే మనకి నీట్గా పైపింగ్ అనేది కనిపిస్తుంది. అదేవిధంగా రెండో కుట్టును కూడా వేసుకుంటే, ఇది సిల్క్ క్లాత్ కదా, అన్ని క్లాత్లకు అవసరం ఉండదండి. ఇది వచ్చేసి సిల్క్ క్లాత్ కాబట్టి మనకి రెండో కుట్టు అనేది వేసుకుంటే బాగుంటుంది అనమాట. నెక్స్ట్ పై వైపును కూడా చూడండి ఈ విధంగా మనము కుట్టు అనేది వేయాలన్నమాట. వేసి ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు మొత్తాన్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి. మనకి రెండో హ్యాండ్ని కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బాడీ పార్ట్ అనమాట. ఇక్కడ వచ్చేసి చూడండి బాడీ పార్ట్లో మనకి ఫ్రంట్ వచ్చేసేమో బోట్ నెక్ అనమాట, బ్యాక్ వచ్చేసి డీప్ నెక్ అండి. ఇక్కడ నేను మార్క్ చేస్తున్నది వచ్చేసి బ్యాక్ నెక్ కోసం అనమాట. ఈ షోల్డర్స్ రెండు కూడా నేను డివైడ్ చేసినా అండి. క్లాత్ ఇక్కడ మనకి క్లోజ్లో ఉందనమాట. దానికోసం దేనికది నేను డివైడ్ చేసుకొని చూడండి ఫ్రంట్ నెక్ హై నెక్ అయితే పెడుతున్నాను అనమాట. దీని యొక్క పొడవు వచ్చేసి మనకి 4 ఇంచెస్ అయితే ఉందండి. ఈ మార్కింగ్ అనేది 2 సైడ్స్ పడేటట్లుగా కూడా మనము ఈ విధంగా డ్రాయింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను నెక్ పార్ట్ని అయితే ఏమీ కట్ చేయట్లేదు అనమాట. ఈ విధంగా బ్రాడ్గా వచ్చేటట్లుగా మరొకసారి అయితే లైన్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మనకి 4 ఇంచెస్ అయితే ఉంది. దీనికి వచ్చేసి నేను పైపింగ్ని అయితే వేసుకుంటున్నానండి. నెక్ పార్ట్ని తర్వాత అయితే కట్ చేసుకుంటాను అనమాట. ఈ విధంగా రౌండ్గా మనము ఈ యొక్క పైపింగ్ని అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనకి నెక్ అనేది ముడత రాకుండా నీట్గా బాగా వస్తుందండి. ఈ విధంగా కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి దీని పై వైపున మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టి అయితే మనము నెక్ చుట్టూతో ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట. చూడండి మనకి ఆ క్లాత్ అనేది కనిపిస్తుంది అనమాట. పైన క్లాత్ అనేది పలచగా ఉంది కాబట్టి మనకి లోపలి క్లాత్ క్లియర్గా అయితే కనపడుతుంది. దీని పై వైపున ఒక స్టిచ్ అయితే నీట్గా వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా నీట్గా కుట్టేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఉన్న ఖర్చు మొత్తాన్ని కూడా అప్పుడైతే కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసాం కదా. ఇప్పుడు వచ్చేసి ఖర్చు మొత్తాన్ని నీట్గా కట్ చేసి టక్స్లు అనేది ఇస్తే మనకి సరిపోతుంది అనమాట. చూడండి ఈ యొక్క టక్స్లు అనేది ఇవ్వడం వల్ల మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. దీన్ని వచ్చేసి చూడండి మనకి పైపింగ్ ఎంత నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి దీన్ని లోపల వైపుకి రివర్స్ చేసేసి నెక్ చుట్టూతా కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. నీట్గా మనము ఈ పైపింగ్ థ్రెడ్ పక్కగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మరలా సైడ్స్ కూడా జాయిన్ చేయాలన్నమాట. అంటే లైనింగ్ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి రెండింటికి కలిపి ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. సేమ్ అదే విధంగా చుట్టూ కూడా కుట్టు అనేది వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టేటప్పుడు క్లాత్ని మనము అడ్జస్ట్ చేసుకోవాలండి. ముడతలు లేకుండా నీట్గా మనము క్లాత్ని అడ్జస్ట్ చేసి కుట్టు వేయాలి. ఇవి సిల్క్ క్లాతులు కాబట్టి కంపల్సరీ జరిగిపోతూ ఉంటాయండి. దానికోసం జాగ్రత్తగా కుట్టేయాలన్నమాట. నెక్స్ట్ ఈ ఖర్చు మొత్తాన్ని కూడా నీట్గా కట్ చేయాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము నెక్ పార్ట్కి ఒక కుట్టు వేసాం కదా, రెండో కుట్టును కూడా వేస్తున్నాను అనమాట. ఈ విధంగా 2 కుట్లు అనేది వేసేసుకుంటే మనకి ఫ్రంట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఫ్రంట్ని ఈక్వల్గా పెట్టేసుకొని ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ నేను కొంచెం ప్రిన్సెస్ కట్ టైప్లో షేప్ అనేది ఇద్దామని చెప్పేసి ఇక్కడ మార్క్ చేశాను అనమాట. ఇదే మార్కింగ్ మనకి రెండో వైపు పడేటట్లుగా ఈ విధంగా ఫోల్డ్ చేసేస్తే ఆ మార్కింగ్ అనేది మనకి ఇక్కడ పడుతుందనమాట. దీన్ని వచ్చేసి మరలా మనము రెండోసారి ఈ విధంగా థిక్గా డ్రాయింగ్ వేసేసుకోవాలన్నమాట. రెండో వైపు కూడా మనకి ఎగ్జాక్ట్గా మార్కింగ్ అయితే వచ్చేసింది కదా. వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ 2 వైపులా కుట్టు అనేది వేయాలన్నమాట. అదేవిధంగా కుట్టు పక్కగా రెండో కుట్టుని వేసేసుకోవాలి. ఈ విధంగా వేసాం కదా. ఇప్పుడు ఈ మధ్యలో మనము కట్ చేయాలన్నమాట. ఒకేసారి రెండో వైపు కూడా కుట్టుకున్న తర్వాత మనము దీన్ని అయితే కట్ చేద్దాము. ఈ విధంగా రెండో వైపు కూడా మనం ఏ విధంగా అయితే మార్క్ చేసామో ఆ విధంగా మార్క్ చేసుకొని 2 కుట్ల మధ్యలో కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఒక దాన్ని అయితే జాయిన్ చేస్తున్నాను అనమాట. ఈ రెండింటిని ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని మనము మరీ సాగినట్లుగా కాకుండా నీట్గా ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు పెట్టేసుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి. చూడండి మనకి ఈ విధంగా వచ్చింది కదా. సేమ్ ఇదే విధంగా రెండో వైపు కూడా కట్ చేసుకొని కుట్టుకోవాలి. వీడియో అనేది లెంత్ అవుతుందని చెప్పేసి నేను ఒకవైపే కుట్టడం చూపించానండి. రెండో వైపు సేమ్ అదే విధంగా కుట్టేసుకోండి. నెక్స్ట్ చూడండి పై వైపున ఒక స్టిచ్ అయితే వేయాలన్నమాట. 2 వైపులా కూడా ఆ ఖర్చునైతే మనకి పక్క వైపుకి ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా ఒక కుట్టు అనేది వేసుకుంటే బాగుంటుంది. ఈ విధంగా కుట్టేసాం కదా, మనకి ఫ్రంట్ కంప్లీట్ అయిపోయింది. సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా కుట్టేసుకోవాలండి. బ్యాక్ పార్ట్కి వచ్చేసి చూడండి కొంచెం పాట్ షేప్ అయితే ఇస్తున్నాను అనమాట. మనకు వచ్చేసి పాట్ షేప్ పెట్టమని పిక్ అయితే పెట్టారండి. దానికోసం ఈ విధంగా కట్ చేశాను.
కుట్టడం వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫ్రంట్ ఏ విధంగా కుట్టుకున్నామో బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా కుట్టుకోవాలండి. వీడియోలో ఎంత అవుతుందని చెప్పేసి ఇది కూడా నేను పెట్టట్లేదు. మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు ప్రాసెస్ మొత్తం ఒకటే ఉంటుందండి, అందుకోసం అయితే పెట్టలేదన్నమాట. చూడండి ఇక్కడైతే టక్స్లు వేస్తున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత నెక్ పార్ట్కి కూడా మరొక కుట్టు అనేది వేద్దామండి. రెండో కుట్టు సిల్క్ క్లాత్కి ఈ విధంగా 2 కుట్లు వేసుకుంటేనే బాగుంటుంది అనమాట. అందులో ఇది వచ్చేసి కొంచెం క్లాత్ అనేది పఫీగా ఉందన్నమాట, అంటే మనకి కొంచెం లేచినట్లుగా వస్తుందండి. దానికోసం అయితే 2 కుట్టును వేసాను. నెక్స్ట్ మనము ఫ్రంట్ బ్యాక్ రెండు జాయింట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఫస్ట్ ఇక్కడ షోల్డర్ పార్ట్స్ అయితే జాయింట్ చేస్తున్నాను. నెక్ సైడ్ రెండు ఈక్వల్గా ఉండేటట్లుగా పెట్టేసుకొని జాయింట్ అయితే చేసేసుకోవాలండి. అదేవిధంగా రెండో వైపు కూడా షోల్డర్ పార్ట్ని ఈ విధంగా నెక్ వైపు ఈక్వల్గా పెట్టుకొని ఇక్కడ జాయింట్ అయితే చేసేసుకోవాలండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చును అయితే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనము షోల్డర్ పార్ట్ని పై వైపుకి తిప్పేసుకొని పైన ఒక కుట్టు అనేది వేయాలన్నమాట. అదేవిధంగా రెండో షోల్డర్ పార్ట్కి కూడా ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత వీటికి వచ్చేసి మనము హ్యాండ్ పార్ట్ని అయితే జాయిన్ చేసేసుకోవాలండి. చూడండి ఇక్కడ వచ్చేసి మనము షోల్డర్ పార్ట్ యొక్క మిడిల్, హ్యాండ్ పార్ట్ యొక్క మిడిల్ రెండు కంపల్సరీ సమానంగా ఉండేటట్లుగా పెట్టుకొని ఎప్పుడైనా సరే హ్యాండ్ పార్ట్ని కుట్టుకోవాలండి. ఈ విధంగా చూడండి నీట్గా మనము కుట్టేసుకోవాలన్నమాట. రెండు కూడా మనము ఈక్వల్గా పెట్టుకొని కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చులు ఉన్నాయి కదా, వీటిని నీట్గా కట్ చేయాలన్నమాట. సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్ పార్ట్ని కూడా కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఒక సైడ్ అయితే జాయిన్ చేయాలన్నమాట. చూడండి ఈ యొక్క హ్యాండ్ పార్ట్ చివరి లూజ్ అయితే చూస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 5 ఇంచుల దగ్గర ఒక కుట్టు అయితే వేసాను. అదేవిధంగా చంక దగ్గర లూజ్ దగ్గర కూడా ఈ విధంగా క్రాస్గా కుట్టు అయితే వేసేసుకున్న తర్వాత కింది వైపుకి ఎంత లూజ్ అయితే కావాలో అంతవరకు మనం కుట్టు అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని కూడా నీట్గా కట్ చేసుకొని 2-3 కుట్లు అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా మనం ఒక సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత చూడండి నడుము లూజ్ ఎంత కావాలో అక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కింద ఫ్యాబ్రిక్ని అయితే రెడీ చేసుకోవాలండి. ఇది వచ్చేసి నేను 3 కూడా ఓవర్లాక్ అయితే చేసి పెట్టేశాను అనమాట. అంటే 3 లేయర్స్కి కూడా ముందు ఓవర్లాక్ అయితే చేశానండి. ఫస్ట్ వచ్చేసి ఒక లేయర్కి అయితే ప్రిల్స్ పెట్టి కుట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనము ఫస్ట్ చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్రిల్స్ అయితే పెట్టి కుట్టుకోవాలన్నమాట. ఈ విధంగా మనము ఒక లేయర్ని అయితే ఫస్ట్ కుడుతున్నాము. నడుములోకి సరిపోయేంతగా మనం ఇక్కడ ప్రిల్స్ అయితే పెట్టి కుట్టేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి రెండో లేయర్ని అయితే కుట్టుకోవాలి. ఈ రెండో లేయర్ని వచ్చేసి కింది వైపున మనము ఓవర్లాక్ చేసింది వచ్చేసి దీని పై వైపున పెట్టి ఈ విధంగా మనము కొంచెం దూరంగా ప్రిల్స్ అయితే పెట్టుకోవాలండి. చూడండి ఇక్కడ వచ్చేసి దగ్గర ఒక్కొక్క దానికి నేను 1.5 ఇంచ్ గ్యాప్ అయితే పెడుతున్నాను అనమాట. ప్రిల్కి మధ్య 1.5 ఇంచ్ గ్యాప్ అయితే పెట్టి ఈ యొక్క ప్రిల్స్ని అయితే పెట్టేస్తున్నానండి. ఈ విధంగా మనం ప్రిల్స్ పెట్టుకొని కుట్టుకుంటే లుక్ చాలా బాగుంటుందండి. ఇది ఇక్కడ మనకి కొంచెం డిజైనర్ పీస్ కాబట్టి మనకి అంతా కనిపించట్లేదు అనమాట. కొంచెం ప్లెయిన్ క్లాత్ల మీద అయితే లుక్ చాలా బాగా కనిపిస్తుందండి. ఈ విధంగా ఈ యొక్క క్లాత్ చివరి వరకు కూడా మనం ఈ యొక్క ప్రిల్స్ని అయితే నీట్గా పెట్టేసుకొని కుట్టుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టుకుంటే మనకి రెండవ లేయర్ కూడా కంప్లీటెడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి చూడండి మూడో లేయర్ని కుట్టేసుకోవాలన్నమాట. ఈ మూడవ లేయర్ని కూడా సేమ్ రెండవ లేయర్ ఏ విధంగా అయితే కుట్టామో అదే విధంగా ఈ యొక్క ప్రిల్స్ అనేది పెట్టుకుంటూ మనము ఈ లేయర్ని పై వైపున అయితే కుట్టుకోవాలి. ఈ విధంగా మనము 3 లేయర్స్ కూడా కుట్టుకుంటే మనకి 3 లేయర్స్ కంప్లీట్ అయిపోతాయండి. క్లాత్ని అయితే నీట్గా మనము కట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ మనకి 3 లేయర్స్ కుట్టాము కదా. ఇప్పుడు వచ్చేసి దీన్ని వచ్చేసి మనము లైనింగ్ పార్ట్కి అయితే అటాచ్ చేసుకోవాలన్నమాట. దానికోసం ముందుగా లైనింగ్ని అయితే రెడీ చేసుకోవాలండి. ఈ లైనింగ్ని మనం ఈ విధంగా ప్రిల్స్ పెట్టి నడుము లూజుకి సరిపడా మనము దీన్ని రెడీ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ యొక్క ప్రిల్స్ని మనం ఏ సైజులో అయినా పెట్టేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనము దీనికి వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేయాలన్నమాట. మనము ముందు రెడీ చేసుకున్నాం కదా, ఈ 3 లేయర్స్ని దీనిపైన పెట్టుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలన్నమాట. చూడండి మనము నీట్గా పై వైపునైతే పెట్టాలి. ఈ విధంగా మనము ముడతలు లేకుండా ఈ యొక్క ప్రిల్స్ అనేది మనకి ముడుచుకోకుండా నీట్గా అయితే కుట్టు అయితే వేసేసుకోవాలండి. చూడండి ఎండ్ వరకు కూడా మనం ఈ యొక్క కుట్టును అయితే నీట్గా వేయాలన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి బాడీ పార్ట్కి అటాచ్ చేసేసుకోవడమే అనమాట. ఒకసారి అయితే మరలా మనం మెజర్మెంట్ అయితే చూసుకోవాలి. ఈ విధంగా చూసుకున్న తర్వాత కింద వచ్చేసి మనం ప్రిల్స్ పెట్టి కుట్టుకున్నాం కదా, ఆ క్లాత్ని పెట్టి పైన వచ్చేసి బాడీ పార్ట్ని పెట్టాను అనమాట. ఈ విధంగా బాడీ పార్ట్ని పెట్టి మనం స్ట్రైట్గా కుట్టు అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా నీట్గా కుట్టేసుకున్న తర్వాత మనము రెండో సైడ్ జాయింట్ చేసేసుకోవడమేనండి. ఈ విధంగా సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఫస్ట్ వచ్చేసి నడుము పార్ట్ దగ్గర నుంచి కుట్టుకోవాలన్నమాట. మనం ఎప్పుడు కుట్టినా సరే మనము సైడ్ జాయింట్ అనేది నడుము పార్ట్ దగ్గర నుంచే కుట్టు అనేది వేస్తామండి. ఎందుకంటే ఇక్కడ నడుము పార్ట్ దగ్గర మనకి 2 కుట్లు అనేది ఈక్వల్గా రావడం కోసము ఫస్ట్ నడుము పార్ట్ దగ్గర నుంచి కింది వైపు కుట్టేసుకున్న తర్వాత బాడీ పార్ట్కి కుట్టు అనేది వేస్తామన్నమాట. ఈ విధంగా నీట్గా మనము ఫస్ట్ కింది వరకు ఒక కుట్టు అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా వేసిన తర్వాత చూడండి నెక్స్ట్ వచ్చేసి మనము సైడ్ ఖర్చు మొత్తాన్ని కూడా నీట్గా కట్ చేయాలన్నమాట. కట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి బాడీ పార్ట్కి అయితే కుట్టేసుకోవాలి.
మనము కస్టమర్ మెజర్మెంట్ ప్రకారం ఈ యొక్క బాడీ పార్ట్కి అయితే కుట్టుకోవాలండి. ఈ యొక్క కుట్టుని మనము మరలా చివరి వరకు కూడా కుట్టుకోవచ్చు, లేదా బాడీ పార్ట్ వరకే ఎండ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చివరి వరకు కూడా ఒక కుట్టు అనేది వేసేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుందండి. ఈ విధంగా 2-3 కుట్లు అనేది కంపల్సరీ వేయాలన్నమాట. ఈ విధంగా వేసుకుంటే మనకి ఈ యొక్క ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుందండి. సింపుల్ ప్రాసెస్లో 3 లేయర్ ఫ్రాక్ అనేది కుట్టాం కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.